Yeah, good morning and good evening, everyone. So last session లో మనం ప్రొమిథియస్ గురించి డిస్కస్ చేసాం. సో లాస్ట్ సెషన్ లో ఏం చేసామంటే మనం ప్రొమిథియస్ ఇన్స్టాల్ చేసాం అండ్ దెన్ తర్వాత నోడ్ ఎక్స్పోర్టర్ అంటే మనకు కావాల్సిన నోడ్స్ లో ప్రొమిథియస్ నోడ్ ఎక్స్పోర్టర్ అనే ఒక కాంపోనెంట్ ని ఇన్స్టాల్ చేస్తే ప్రొమిథియస్ పీరియాడికల్లీ కనెక్ట్ విత్ నోడ్ ఎక్స్పోర్టర్ టు ఫెచ్ మెట్రిక్స్ అనమాట. సో దాని తర్వాత స్టాటిక్ కాన్ఫిగ్ అనమాట ఇది. సో స్టాటిక్ కాన్ఫిగ్ కాకుండా మనం స్క్రేపింగ్ ఉంటుంది, EC2 స్క్రేపింగ్. సో EC2 స్క్రేపింగ్ చేసాం. సో EC2 స్క్రేపింగ్ లో ఏంటంటే వీ కెన్ మెన్షన్ ట్యాగ్స్ ఇన్ నోట్స్. Prometheus should have EC2 describe instances permission. సో దాని తర్వాత no need to install node exporter must be installed actually. సో ఇక్కడ మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ స్టాటిక్ గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకు అన్ని డైనమిక్ గానే వస్తుంటాయి కాబట్టి IP అడ్రస్లు కానీ ఆటో స్కేలింగ్ లో ఇన్స్టెన్సెస్. సో మనం నోడ్ ఎక్స్పోర్టర్ అనే దాన్ని ఇన్స్టాల్ చేయాలి. సో ఇది వచ్చేసి జనరల్ గా మనం యూ కెన్ కీప్ ఇట్ ఇన్ Ansible. సో ఇది సింపుల్ Ansible ప్లేబుక్. ఓకే, సో అప్పుడు ఆటోమేటిక్ గా మన ప్రొమిథియస్ మానిటరింగ్ లోకి వచ్చేస్తుంది. తర్వాత ఏం చేసాం, గ్రాఫానా ఇన్స్టాల్ చేసాం. దెన్ Prometheus added data source of Prometheus. ఇంతవరకు చేసాం. ఈరోజు దీన్ని కొంచెం ఫాస్ట్ గా రిపీట్ చేసి దెన్ వీ కెన్ ఎంటర్ ఇన్ టు ద అలర్టింగ్ సిస్టమ్ అనమాట. ఓకే, సో ఆర్కిటెక్చర్ వచ్చేసి ఇలా ఉంటుంది Prometheus ది. సో Prometheus విల్ హ్యావ్ టైమ్ సిరీస్ డేటాబేస్, అలర్ట్ మేనేజర్ కాంపోనెంట్, సర్వీస్ డిస్కవరీ అంటే మనం చేసిన EC2 స్క్రాపింగ్ అదంతా. అండ్ దెన్ గ్రాఫానా వచ్చేసి HTTP సర్వర్ Prometheus డేటా సోర్స్ కనెక్ట్ అవుతుంది. అండ్ Prometheus వచ్చేసి మనం మాక్సిమం అలర్ట్ మేనేజ్మెంట్ కి అండ్ టైమ్ సిరీస్ డేటాబేస్ కి, విజువలైజేషన్ కి మాత్రం గ్రాఫానా యూజ్ చేస్తాం బికాస్ ఆఫ్ ఇట్స్ రిచ్ ఫీచర్స్. సో ఇప్పుడు మనం కొంచెం ఫాస్ట్ గా ఇది మొత్తం ఇంకొకసారి చేద్దాం. ఇక్కడ Prometheus అని పెడతాను. Prometheus ని డౌన్లోడ్ చేద్దాం. cd/opt అనే డైరెక్టరీలో చేస్తున్నా. wget *-xs and then move Prometheus. సో ఇలా చేశాక సో మనకు Prometheus అనే ఫోల్డర్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ఏంటంటే సిస్టమ్ డి సర్వీస్ క్రియేట్ చేయాలి. సిస్టమ్ డి సర్వీస్ మనం చెప్పుకున్నాం కదా, సో ఇది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. EIM/etc systemd/system/prometheus.service. Okay, and then systemctl restart Prometheus. సో ఇప్పుడు 9090 పైన రన్ అవుతుంది. ఓకే, సో దాని తర్వాత నోడ్ లోకి వచ్చేసరికి మనం నోడ్ కాంపోనెంట్ ఇన్స్టాల్ చేద్దాం.
నోడ్ కాంపోనెంట్ కూడా ఇక్కడే ఉంటుంది. నోడ్ ఎక్స్పోర్టర్ -xf node exporter node exporter node underscore exporter. సో సేమ్ దీనికి కూడా మనం సిస్టమ్ డి సర్వీస్ క్రియేట్ చేద్దాం. system/node underscore exporter. Node exporter service. Colors రాలేదు. Okay. systemctl start node exporter. Oh, sorry, service అని డాట్ సర్వీస్ అని ఇవ్వడం మ్యాండేటరీ. డాట్ సర్వీస్ స్టేటస్ చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనం స్టాటిక్ గా ఇవ్వకుండా దెన్ వాట్ వి డూ, సో వి విల్ డూ ద స్క్రేపింగ్ అనమాట. స్క్రేపింగ్ వచ్చేసి ఇక్కడే మనకి డాక్యుమెంటేషన్ ఉంటుంది. సో గో ఫర్ డాక్స్ Prometheus configuration EC2 SD config. ఇక్కడ స్క్రేపింగ్ ఉంటుంది. లాస్ట్ టైం మనం ఆల్రెడీ చేశాను. స్క్రేపింగ్ ఓకే. సో ఇప్పుడు స్క్రేపింగ్ లో ఏంటంటే ఒక పాయింట్ మనకు ప్రొమిథియస్ వచ్చేసి ఈ వాల్యూస్ అన్నిటిని ఫెచ్ చేస్తుంది అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ తో మన ఐసిటీకి వాడిన ఏఎంఐ ఏంటి, ఆర్కిటెక్చర్, అవైలబిలిటీ జోన్, సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం స్క్రేప్ చేస్తుంది. మనం దీన్ని కూడా మన లేబుల్స్ లోకి యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్ అనే క్వైరీ రన్ చేస్తే ఇక్కడ ఇవి లేబుల్స్ ఇన్స్టెన్స్ ఈక్వల్ టు దిస్ వన్ లోకల్ హోస్ట్ :9090 జాబ్ అనేది ప్రొమిథియస్. ఇలానే ఇక్కడ మనకి లోపల ఇంకొంచెం లేబుల్స్ యాడ్ అవుతాయి. పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ, ఇన్స్టెన్స్ ఐడి, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇదనమాట. సో ఇది ప్రొమిథియస్ ఇస్తున్న లేబుల్ యాక్చువల్లీ. సో దీన్ని మనం రీలేబుల్ చేస్తాం. ఆ రీలేబుల్ వచ్చేసి ఇలా. సో నేను ఇది తీసుకుంటే EC2 SD config. ఓకే. సో నేను prometheus.aml అని ఇక్కడ రాస్తాను. మీరు ఎప్పుడైనా రెఫరెన్స్ కి యూజ్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మనకి ఉన్న ఒరిజినల్ కాన్ఫిగరేషన్ వచ్చేసి cat prometheus/prometheus.aml. సో ఇది కదా. సో మీరు AML కి Notepad++ యూజ్ చేయొద్దు, ఎందుకంటే అక్కడ కొంచెం ట్యాబ్ లో ఎర్రర్స్ వస్తాయి అనమాట, ట్యాబ్ స్పేస్ లో. ఓకే. సో ఇక్కడ స్టాటిక్ కాకుండా నౌ లెట్ us యూజ్ అవర్ స్క్రేపింగ్. సో ఈ రీలేబుల్ కాన్ఫిగ్ అనేది EC2 SD కాన్ఫిగ్ కింద ఉండాలి. సో ఇది సోర్స్ ప్రొమిథియస్ ఫెచ్ చేసేది, దాన్ని మనం ఇలా మారుస్తున్నాం. సో మీకు ఇంకేం కావాలన్నా అది మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. స్టేట్ కానీ, టైప్, ఇవన్నీ ప్రైవేట్ DNS, సబ్నెట్, VPC ఇవన్నీ మనం ఫెచ్ చేసుకోవచ్చు. ఓకే. ప్రజెంట్ నేను 2 యాడ్ చేశాను.
సో ట్యాగ్ వచ్చేసి మానిటరింగ్ ట్రూ అని ఉండాలి. సో లెట్ us కీప్ ద ట్యాగ్. సో ఆటో స్కేలింగ్ లో ఏంటంటే మనం ఆ ఇన్స్టెన్సెస్ కి ట్యాగ్ ఇస్తాం కదా, అక్కడ యూ కెన్ కీప్ దట్ మానిటరింగ్ ఇస్ ట్రూ. So this is the whole configuration now. సో ఇది మనం ప్రొమేథియస్ లో యాడ్ చేసి ఐఎమ్ గోయింగ్ టు రీస్టార్ట్. సిస్టమ్ సిటిఎల్ రీస్టార్ట్ ప్రొమేథియస్. అండ్ ఇప్పుడు రోల్ కూడా యాడ్ చేయాలి కదా మనం. సో దీనికి ఈజీ టు డిస్క్రైబ్ ఇన్స్టెన్స్ రోల్ సరిపోతుంది, బట్ మన దగ్గర ఆల్రెడీ ఒక రోల్ ఉంది కాబట్టి నేను దాన్ని యూజ్ చేస్తున్నా. ప్రొమేథియస్ సెక్యూరిటీ మోడిఫై ఐఎమ్ రోల్. సో ఏదో ఒకటి ఈజీ టు అడ్మిన్ సంబంధించిందో, ఈజీ టు డిస్క్రైబ్ సంబంధించిందో ఏదో ఒకటి. Now you just restart and let us go and then check it. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ మనకు మొత్తం వచ్చింది. సో ఇక్కడ మనం సోర్స్ లేబుల్, టార్గెట్ లేబుల్ చేసాం కదా, ఇన్స్టెన్స్ ఐడి, ప్రైవేట్ ఐపీ, మీకు పబ్లిక్ ఐపీ కావాలంటే పబ్లిక్ ఐపీ, అలా ఎన్ని లేబుల్స్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత దెన్ వాట్ వి డూ, గ్రఫానా అండ్ దెన్ ఈ డేటా సోర్స్ ని ఇన్స్టాల్ చేద్దాం. గ్రఫానా ఇన్స్టాల్, ఇది చాలా సింపుల్. DNF install -y. Now systemctl daemon reload and start. ఇంత స్లో ఉంది.
and reload. Start. Enable. Now 3000. Admin. Skip. Connections. Data source. Prometheus. The Prometheus Grafana. Okay, server lonte we can have less latency. Save test dashboard. Visualization. Prometheus. ఇక్కడ మనం Prometheus queries ని ఇక్కడ రన్ చేసి we can get the visualization. Run queries. ఇక్కడ మనం custom, let me take instance. So ఇక్కడ మీకు ఏది కావాలంటే అది you can select. I'm going to select this one and ఇక్కడ మనం కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. It is 0 red color. If it is green, save. Demo dashboard. Panel. Instance. Okay, so ఇది basic. సో ఇక్కడ వరకు మనం కంప్లీట్ చేసాం కదా. And then now let us discuss the alerting thing. సో అలర్ట్స్ అనేవి రావాలి. అలర్ట్స్ అనేవి ఇప్పుడు ప్రొమిథియస్ దగ్గర డేటా మొత్తం ఉంది, టైం సిరీస్ డేటాబేస్. సో ఏ టైంలో ఏ వాల్యూ ఉంది అనేది. సో అలర్టింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెన్స్ డౌన్ అయింది అనుకోండి, మనకి 0 వస్తుంది. సో ఆ 0ని క్యాప్చర్ చేసి మనం ఒక ఈమెయిల్ సెండ్ చేయగలగాలి. సో ఫస్ట్ అలర్టింగ్లో ఏంటంటే ఫస్ట్ రైజ్ ద అలర్ట్. రైజ్ ద అలర్ట్ ఇన్ ద సిస్టమ్. సో అలర్టింగ్ రైజ్ చేయడానికి we can then refer the documentation. అలర్ట్ కంటూ కొన్ని రూల్స్ మనం యాడ్ చేయాలి. అలర్టింగ్ అండ్ దెన్ అలర్టింగ్ ఓవర్ వ్యూ. సో ఇక్కడ అలర్టింగ్ రూల్స్ ఉన్నాయి కదా, ఇది అలర్టింగ్ రూల్ అండి. ఈ అలర్టింగ్ రూల్స్ ని మనం ఎక్కడ మెన్షన్ చేయాలి అంటే దెన్ వీ హ్యావ్ prometheus.yaml. ఇక్కడ ఉంది చూసారా rules_files అని, ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఓకే, సో ఈ రూల్స్ లో మనం మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే cd opt prometheus లో ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తా, అలర్ట్ రూల్స్ అని. ఓకే, సో ఒక్కొక్క రూల్ రాయడం బదులు we can just give alert-rules/star.yaml. అంటే .yaml ఫైల్స్ మొత్తం రూల్స్ లాగా కన్సిడర్ చేసి లోడ్ చేయమని చెప్తున్నా అనమాట. ఓకే, సో ఇప్పుడు అలర్ట్ రూల్ ఏంటి? ఇన్స్టెన్స్ down.yaml. ఓకే, సో ఇది ఒక రూల్. ఇక్కడ గ్రూప్ వచ్చేసి ఇన్స్టెన్స్ డౌన్ అని ఇస్తున్నా. ఇన్స్టెన్స్ డౌన్. సో ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఏంటంటే అప్ అనే క్వైరీ మనకి రిజల్ట్ ఇస్తుంది కదా. ఇక్కడ చూడండి, అప్ అనే క్వైరీ రిజల్ట్ ఇస్తుంది. ఇప్పుడు అప్
లెస్ దాన్ 1 అని ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏం చూపిస్తుంది? అప్ వాల్యూ లెస్ దాన్ 1 కంటే ఏవైనా ఉంటే ఆ రిజల్ట్స్ ఇక్కడ వస్తుంది. సో ఆబ్వియస్లీ ప్రెసెంట్ లేవు. ఒకవేళ నేను ఇన్స్టెన్స్ ని స్టాప్ చేస్తే వస్తుంది. ఇప్పుడు అప్ ఈక్వల్ టు 1 అంటే దెన్ వీఆర్ గెటింగ్. సో అలర్ట్ ఎప్పుడు రైజ్ చేయాలి మనం? ఇఫ్ అప్ ఈజ్ లెస్ దాన్ 1 అంటే వీ హ్యావ్ టు రైజ్ ద అలర్ట్ అనమాట. సో ఇఫ్ అప్ లెస్ దాన్ 1, ఎవ్రీ 1 మినిట్కి, 10 మినిట్స్ కాదు, ఎవ్రీ 1 మినిట్, ఒక 1 మినిట్ సేపు అప్ వాల్యూ అనేది లెస్ దాన్ 1 కంటే లెస్ దాన్ 1 ఉంది అంటే వీ నీడ్ టు రైజ్ అన్ అలర్ట్. ఓకే, సో 1 మినిట్లో ఎవ్రీ 15 సెకండ్స్కి 1 టైం కాబట్టి 4 టైమ్స్ చెక్ చేస్తుంది ప్రొమీథియస్. 4 టైమ్స్ కానీ వాల్యూ కానీ 0 వచ్చింది అనుకోండి, దెన్ ఇట్ షుడ్ రైజ్ అన్ అలర్ట్ అనమాట. సో సివియారిటీ వచ్చేసి క్రిటికల్ వార్నింగ్ పేజ్ అనేవి ఉన్నాయి. సో వీఆర్ గోయింగ్ ఫర్ క్రిటికల్, ఎందుకంటే ఇన్స్టెన్స్ కంప్లీట్లీ డౌన్ కాబట్టి. సో సమ్మరీ వచ్చేసి ఇన్స్టెన్స్ డౌన్ అలర్ట్ అని ఇస్తున్నాం. సో ఇది అలర్ట్, దట్స్ ఇట్, సింపుల్. సో ఏ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేయాలి అలర్ట్ రైజ్ చేయడానికి? అలర్ట్ నేమ్ ఏంటి, అలర్ట్ సివియారిటీ ఏంటి, ఆ సమ్మరీ ఏంటి, దట్స్ ఇట్. సో ఇప్పుడు ఈ రూల్ ని మనం ఇక్కడ ఒకటి యాడ్ చేద్దాం. సిడి అలర్ట్ రూల్స్ mkdir instance down dot aml. Not so. VIM. The instance down alert. Okay, alert rules లో ఉంది. నేను ఇది యాడ్ మాడిఫై చేయాలి కొంచెం. సో నేను మళ్ళీ prometheus.aml చేశాను కదా, ఇది జస్ట్ రెఫరెన్స్ కోసం మాత్రమే మీకు, మీరు చేసేటప్పుడు. Now systemctl restart Prometheus. సో అలర్ట్స్ అనేవి ఇక్కడ ఉంది కదా, అలర్ట్స్ ఒకవేళ ఏమైనా వస్తే ఇక్కడ వస్తాయి. ఇన్స్టెన్స్ డాట్ అలర్ట్ యాడ్ అయింది చూడండి, బట్ ఇట్ ఈస్ గ్రీన్, ఎందుకంటే ఇక్కడ ఏమి అలర్టింగ్ ఏం రైజ్ అవ్వలేదు, ఎందుకంటే అన్ని సిస్టమ్స్ మనకి అప్లో ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు నేను దీన్ని డౌన్ చేస్తాను, ఇన్స్టెన్స్ టాప్ ప్రొమిథియస్ నోడ్ ని. నౌ ఇట్ షుడ్ గివ్ ఎన్ అలర్ట్ హియర్. 1 మినిట్ తర్వాత వస్తుంది. సో ప్రస్తుతం ఇది ఇన్యాక్టివ్ లో ఉంది, ఎందుకంటే అలర్ట్ ఏం రైజ్ అవ్వలేదు. అలర్ట్ రైజ్ అయితే నెక్స్ట్ ఈ yellow అండ్ రెడ్ స్టేజెస్ లోకి రావాలి. To wait for 1 minute. చూడండి పెండింగ్ లోకి వచ్చింది, బ్రౌన్ కలర్ లోకి మారింది, అంటే అలర్ట్ అనేది వచ్చింది అనమాట. సో ఈ అలర్ట్ ని మనం ఫైర్ చేయాలి. సో అలర్ట్ అనేది వచ్చింది, అలర్ట్ అనేది యాక్షన్ ఏంటంటే అలర్ట్ మేనేజర్. సో వచ్చిన అలర్ట్స్ ని మేనేజ్ చేయడానికి వీ హ్యావ్ ఎ కాంపోనెంట్ కాల్డ్ అలర్ట్ మేనేజర్. టేక్స్ సమ్ యాక్షన్ ఆన్ ద అలర్ట్స్ రైజ్డ్ అని. సో అలర్ట్ మేనేజర్ అనే కాంపోనెంట్ ని కూడా మనం ఇన్స్టాల్ చేయాలి. సో ఇప్పుడు ఇది పెండింగ్ లో ఉంటుంది, తర్వాత ఫైరింగ్ స్టేజ్ లోకి వస్తుంది. సో ఫైరింగ్ స్టేజ్ లోకి రావాలి అంటే వీ నీడ్ టు గో ఫర్ అలర్టింగ్, అలర్ట్ మేనేజర్. అలర్ట్ మేనేజర్ డౌన్లోడ్ చేద్దాం. అలర్ట్ మేనేజర్
సో నేను ఆప్లోనే ఐఎమ్ డౌన్లోడింగ్ ఇట్. సో ఇక్కడ w tar manager alert manager. ఓకే, సో ఇప్పుడు అలర్ట్ మేనేజర్ కూడా మనం ఒక సర్వీస్ రన్ చేద్దాం. ఈటీసీ system/alert manager dot service. Okay, and then so same ilaane just go for alert manager service, alert manager, then alert manager. Okay, yeah, systemctl start alert manager, systemctl status alert manager. ఇది ఎందుకో ఫెయిల్ అయింది. లెట్ us see that. less var log messages shift G. సో అలర్ట్ మేనేజర్ డాట్ యామెల్ అనేది లేదు అని చెప్తుంది. బట్ అలర్ట్ మేనేజర్ డాట్ యామెల్ అనేది అక్కడ ఉంది. లెట్స్ సీ దట్. cat alert manager /alert manager dot yaml. సో ఇక్కడ ఉంది అలర్ట్ మేనేజర్ డాట్ యామెల్ అనేది. సో లెట్ us take this alert manager dot yaml. సో బట్ ఇదేంటంటే మన ఈ సో ఇక్కడ ఇది యాక్చువల్లీ మనం ఇక్కడ హైఫన్ అనైనా ఇవ్వాలి, హైఫన్ కాన్ఫిగ్ యామెల్ అనైనా, ఆర్ ఎల్స్ మనం ఒక వర్కింగ్ డైరెక్టరీ అనేది ఇవ్వచ్చు. systemctl సర్వీస్ వర్కింగ్ డైరెక్టరీ అని ఇచ్చామంటే సో ఆటోమేటిక్ గా వర్కింగ్ డైరెక్టరీ అనేది ఇది సెట్ చేసుకుంటుంది అనమాట systemctl. ఈ వర్కింగ్ డైరెక్టరీ అనేది ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఈ డైరెక్టరీలో సెట్ చేసుకుంటుంది. ఆప్ట్ అలర్ట్ మేనేజర్ ఇచ్చాను. So now this is our alert manager dot service. systemctl daemon reload, systemctl restart. Now check the status. It is running. ఇదేంటంటే ఒక పోర్ట్ ని ఓపెన్ చేస్తుంది. అది వచ్చేసి 9093 ఫర్ ద HTTP, 9094 ఫర్ ఇంటర్నల్ కమ్యూనికేషన్ అన్నమాట. సో ఇప్పుడు 9093 అనేది నేను ఓపెన్ చేసాను ఇక్కడ. సో ఇది అలర్ట్ మేనేజర్ కాంపోనెంట్. సో ఇక్కడ నుంచి అలర్ట్ అనేది మనకి అలర్ట్ మేనేజర్ లోకి రావాలి, ఫైరింగ్ లోకి. సో అది రావాలి అంటే మనం ప్రొమిథియస్ కి ఇన్ఫార్మ్ చేయాలి. సో ప్రొమిథియస్ కి
ఇక్కడ ఇన్ఫార్మ్ చేయాలంటే సో ఇక్కడ ఉంది చూడండి, అలర్టింగ్ అనేది అలర్ట్ మేనేజర్ కాన్ఫిగరేషన్, అలర్ట్ మేనేజర్ స్టాటిక్ కాన్ఫిగ్. మీ అలర్ట్ మేనేజర్ ఎక్కడ ఉంది? సో అలర్ట్ మేనేజర్ ఈస్ లోకల్ హోస్ట్ 9093. సో మన అలర్ట్ మేనేజర్ ఇక్కడ ఉంది అని మనం ఇన్ఫార్మ్ చేయాలి Prometheus కి. జస్ట్ రీనేమ్ రీకాన్ఫిగరింగ్ ద Prometheus .aml. Okay, now let us go for systemctl restart Prometheus. Okay. Now చూడండి ఫైరింగ్ స్టేజ్ లోకి వచ్చింది. ఫైరింగ్ స్టేజ్ లోకి వచ్చింది అంటే యూ కెన్ సీ ద అలర్ట్స్ ఇన్ అలర్ట్ మేనేజర్. ఫైరింగ్ లోకి ఇంకా రాలేదు. Let's wait for 1 minute. ఆ లోపల లాగ్స్ చూద్దాం. ఎర్రర్స్ అయితే ఏం లేవు. We got the alert. ఇప్పుడు అలర్ట్ మేనేజర్ లోకి అలర్ట్ వచ్చింది. ఇక్కడ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అది ఇప్పుడు ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇక్కడ ఉండేది ఏంటి యాక్షన్స్? ఇది అలర్ట్ అన్నమాట. సో అలర్ట్ నేమ్ తీసుకొస్తుంది, 30 seconds వెయిటింగ్ అండ్ గ్రూప్ ఇంటర్వెల్ 5 minutes, రిపీట్ ఇంటర్వెల్ 1 hour. సో ఎవ్రీ 1 hour కి ఇది అలర్ట్ అలర్ట్ ని పంపిస్తుంటుంది. బట్ ఇక్కడ అలర్ట్ రిసీవర్స్ ఏంటి? వెబ్ హుక్ అన్నమాట. సో ఇది మనకు కాదు, వి నీడ్ ఈమెయిల్. జనరల్ గా అలర్టింగ్ అనేది ఈమెయిల్ ద్వారా చేయొచ్చు, SMS ద్వారా చేయొచ్చు, స్లాక్ అలర్ట్, టెలిగ్రామ్ మెసేజ్, ఇలా చాలా ఉంటాయి. సో అవి మనకు Prometheus డాక్యుమెంటేషన్ ఇస్తుంది. సో ఫర్ అలర్టింగ్ అలర్ట్ మేనేజర్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ చూడండి రిసీవర్లో వచ్చేసి ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అలర్ట్ అయితే వచ్చింది సిస్టంలోకి. అలర్ట్ ని ఎవరు రిసీవ్ చేసుకోవాలి అనేది ఇక్కడ మనం కాన్ఫిగర్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూస్తే డిస్కార్డ్ అనే ఒక జస్ట్ లైక్ స్లాక్ డిస్కార్డ్ అనేది ఈమెయిల్ చేయొచ్చు. ఎంస్టీన్స్ ఆప్స్ ఇంజిన్ అనేది బిట్ బకెట్ సంబంధించిన అనుకుంటా. అండ్ దెన్ పేజర్ డ్యూటీ, పుష్ ఓవర్, మనం కాన్ఫిగరేషన్స్ పుష్ చేయొచ్చు వేరే సిస్టమ్ కి. స్లాక్ కాన్ఫిగ్, SMS, అమెజాన్లోని SMS, టెలిగ్రామ్ మెసేజ్ చేయొచ్చు, వెబ్ హుక్, ఆల్రెడీ వీచాట్, వెబ్ఎక్స్, ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి మనకి. సో లెట్స్ గో విత్ ఈమెయిల్ కాన్ఫిగ్, ఈమెయిల్ పంపించడం. సో మనకేంటంటే ఇక్కడ అమెజాన్లో SES అని ఉంది, సింపుల్ ఈమెయిల్ సర్వీస్. ఓకే, సో మనం ఆ సింపుల్ ఈమెయిల్ సర్వీస్ ని మనం ఇక్కడ కాన్ఫిగర్ చేయొచ్చు. SES. సో కంపెనీస్ కూడా ఇక్కడ వాళ్ళ ఈమెయిల్స్ ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. మనం షాస్గా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈమెయిల్ కాన్ఫిగరేషన్ రన్ చేసాం కదా. ఓకే, సో అది మనం ఇక్కడ చేయొచ్చు. సో మీకు ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే ఐడెంటిటీస్ ని యాడ్ చేయాలి. మన ఈమెయిల్ ఐడిని యాడ్ చేయాలి. సో ఇక్కడ నేను ఓకే, సో దిస్ ఈస్ అవర్ అఫీషియల్ థింగ్.
సో ఇక్కడ మీ ఐడెంటిటీని యాడ్ చేయండి. ఈమెయిల్ అడ్రస్ joindevops@gmail.com. ఇది ఫ్రమ్ అడ్రస్ అనమాట. అంటే ఈమెయిల్ నుంచి మనం ఈమెయిల్స్ పంపిస్తాం అన్నట్లు. క్రియేట్ ఐడెంటిటీ. వెరిఫికేషన్ పెండింగ్ వస్తుంది. అప్పుడు మీరు మీ జీమెయిల్ ఓపెన్ చేయండి. joindevops@gmail.com. So this is open this and then click this link. సో అప్పుడు వెరిఫికేషన్ సక్సెస్ అయినట్టు. అంటే మీరు మీ ఫ్రమ్ ఈమెయిల్ని సక్సెస్ఫుల్గా యాడ్ చేశారు. దిస్ ఈస్ వెరిఫైడ్. సో ఈ ఈమెయిల్ నుంచి ఇక అమెజాన్ కెన్ సెండ్ ఈమెయిల్స్ ఫ్రమ్ దిస్ ఈమెయిల్. సో దీని తర్వాత వీ హ్యావ్ సమ్ ఎస్ఎంటిపి సెట్టింగ్స్. ఓకే, ఇది మన ఎస్ఎంటిపి ఎండ్ పాయింట్ అండ్ ఇది పోర్ట్ నెంబర్. సో ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా కావాలి యాక్చువల్లీ. సో మేనేజ్ మై credentials అని కొట్టిన తర్వాత or else you can go create SMTP credentials. Okay. Create user. సో ఇప్పుడు మీకు ఒక యూజర్ నేమ్ అండ్ ఒక పాస్వర్డ్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇవి సెట్టింగ్స్. ఇక్కడ నుంచి మనం ఈమెయిల్ పంపించవచ్చు. నౌ లెట్స్ గో ఫర్ ఈమెయిల్ కాన్ఫిగ్. ప్రాపర్గా లేదు. ఈమెయిల్ కాన్ఫిగ్ Prometheus alert manager example. So this is the email configuration. Okay. సో నేను ఇక్కడ ఒక నేమ్ ఇస్తున్నాను కదా, రిసీవర్ వచ్చేసి ఐఎమ్ సెయింగ్ SES. అలానే ఇక్కడ కూడా SES. ఇది మ్యాచ్ అవ్వాలి. ఓకే, ఏదైనా అలర్ట్ వచ్చినప్పుడు ఐఎమ్ ఆస్కింగ్ టు సెండ్ ఈమెయిల్. సో మన SMTP హోస్ట్ వచ్చేసి, సో దిస్ ఈస్ ద హోస్ట్. పోర్ట్ నెంబర్ 587. పోర్ట్ నెంబర్ 587. ఓకే, అండ్ మన యూజర్ నేమ్. సో మనం షెల్ స్క్రిప్ట్ చేసాం కదా, అలా అయినా చేసుకోవచ్చు జనరల్గా. బట్ దిస్ ఈస్ లైక్ అఫీషియల్. ఏదైనా కంపెనీ ఉంటే ఆ కంపెనీ నుంచి జీమెయిల్ కాకుండా వాళ్ళ ఓన్ డొమైన్ నుంచి పంపించుకునేలాగా. సో authentication username and password joindevops@gmail.com. సో నేను info@joindevops.com కి పంపిస్తుంది. Prometheus mail alert subject SES. సో ఇది కాన్ఫిగరేషన్. ఓకే, అలర్ట్ మేనేజర్కి. సో ఇప్పుడు నేను ఇది అలర్ట్ మేనేజర్లో పెట్టి రీస్టార్ట్ చేయాలి. vim alert manager/alert manager.ml. ఒకవేళ మనం స్లాక్ కావాలంటే స్లాక్ కూడా చేయొచ్చు. systemctl restart alert manager.
info@joindevops.com. ఏంటి అలర్ట్ మేనేజర్లో అలర్ట్స్ లేవు. దిస్ ఫైరింగ్ రీస్టార్ట్ చేసాను ఇప్పుడు కొంచెం టైం పడుతుంది. So we got the alert here. Now it should send an email. రచించండి. One alert name, instance, and then job. Instance down alert. మనకి ఇన్స్టెన్స్ ఐడి వచ్చింది అండ్ ఇన్స్టెన్స్ ప్రైవేట్ ఐపీ, ఇన్స్టెన్స్ ఐడి ఎవ్రీథింగ్ వచ్చింది. అలానే మనం స్లాక్ కూడా ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ మీకు కావాలి అనుకుంటే దెన్ యూ హ్యావ్ టు సెండ్ ఎస్ఎన్ఎస్ అనమాట. సో స్లాక్ లో మనకు ఇంటిగ్రేషన్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్, మేనేజ్ యాప్స్, అండ్ ఇక్కడ స్లాక్ నోటిఫికేషన్స్, ఆ స్లాక్ ఛానల్ ఏంటి, అండ్ దెన్ ఆ స్లాక్ ఏపీఐ యూఆర్ఎల్ విత్ అథెంటికేషన్. అప్పుడు స్లాక్ లోకి మనకు మెసేజ్ వస్తుంది. సో జనరల్ గా అయితే ఎస్ఎన్ఎస్ లో పంపించి ఇక్కడ నుంచి మల్టిపుల్ మీడియంస్ లోకి యూ కెన్ సెండ్ ఇట్. టికెట్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో దట్ ఈస్ లైక్ ద పుష్ నోటిఫికేషన్. ఇక్కడ వెబ్ హుక్స్ ఇవన్నీ ఉన్నాయి. మనం ఆప్షన్ ఇది టికెట్ క్రియేట్ చేయొచ్చు. ఈ ఇద్దరు వెబ్ బుక్స్ కానీ ఈ పుష్ ఉంది కదా, ఈ పుష్ ఓవర్ కాన్ఫిగ్ ఇది యూస్ చేసుకొని మనం యూ కెన్ రైస్ టికెట్. ఇది లైక్ మొబైల్ అప్లికేషన్ లో పుష్ కాన్ఫిగరేషన్స్ అనుకుంటా. సో యూ కెన్ రైస్ జీరా టికెట్స్ యూజింగ్ దిస్ వెబ్ హుక్ కాన్ఫిగరేషన్. Get. So, email. In Jira, create a user having a email address they can just send to emails. So this is one of the way అని చెప్పారు, but you can also use the webhooks. Prometheus webhook URL, you have to configure URL to reach the machine on which Jira alert is running. Webhook యూస్ చేసి కూడా చేయొచ్చు. We have something here. The webhook configurations యూస్ చేసి you can send it in. Okay. సో ఇంకా ఇది ఎవ్రీ 1 hour కి ఈమెయిల్ పంపిస్తూ ఉంటుంది. మనం ఏం యాక్షన్ తీసుకోకపోతే అలర్ట్ పైన. సో యూ కెన్ కాన్ఫిగర్ దట్ ఎవ్రీ 1 hour, ఎవ్రీ 5 minutes అనేది చాలా క్రిటికల్ అయినప్పుడు యూ కెన్ సెండ్ ఎవ్రీ 1 minute ఆల్సో.
Now let's go back to start. So this is about alerting. So now కొంచెం మనం PromQL and CPU utilization ఇవన్నీ మనం కాన్ఫిగర్ చేద్దాం. And you can configure the alerts also. సో ఇప్పుడు ఏంటంటే Prometheus డేటా టైప్స్ అని రెండు ఉన్నాయి యాక్చువల్లీ. సో జనరల్గా స్కేలర్ వర్సెస్ వెక్టర్ మనకి ఇంటర్మీడియట్ అండ్ దెన్ SSC 10th క్లాస్లో వచ్చి ఉంటుంది. స్కేలర్ అంటే డైరెక్షన్ లెస్, సో జస్ట్ మ్యాగ్నిట్యూడ్ అన్నట్లు. వెక్టర్ అంటే ఈస్ విత్ డైరెక్షన్, మ్యాగ్నిట్యూడ్ విత్ డైరెక్షన్ అన్నట్లు. సో ఇదేం పెద్ద గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ నాకు గుర్తొచ్చింది నేను చెప్తున్నా. సో స్పీడ్ అనేది స్కేలర్ ఆర్ వెక్టర్, ఎవరికైనా గుర్తుంటే. స్పీడ్ అనేది స్కేలర్, వెలాసిటీ ఈజ్ అ వెక్టర్. Okay. So per second, like 20 meter per second. So this is the per second అనేది ఒక 2-dimensional థింగ్ అనమాట. మీరు ఏదైనా ఒక దాన్ని ఒక యూనిట్స్ లో మెజర్ చేస్తూ పర్ సెకండ్ ఇచ్చారంటే అది డెఫినెట్లీ వెలాసిటీ ఇన్ ద డైరెక్షన్ అన్నట్లు. ఓకే, ఒక డైరెక్షన్ లో యూ హ్యావ్ ఎ వెలాసిటీ అన్నట్లు. అండ్ దెన్ సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ మాస్ వర్సెస్ వెయిట్ ఆల్సో. మాస్ ఈజ్ స్కేలర్, వెయిట్ అనేది మారుతూ ఉంటుంది మనం లిఫ్ట్ లోకి ఎక్కినప్పుడు కానీ, నార్ ఇఫ్ యూ గో టు ద మూన్. సో దిస్ ఇస్ అ వెక్టర్. సో వెయిట్ అనేది ఏంటంటే డౌన్వర్డ్స్ మనం ఫీల్ అయ్యే సంథింగ్. సో దిస్ ఇస్ నాట్ ఎ మ్యాటర్, జస్ట్ ఫర్ I remember and then I told this. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి ఇన్స్టెన్స్ వెక్టర్, మోస్ట్లీ మనకి ఉండేదంతా వెక్టరే అనమాట. ఎందుకంటే విత్ టైమ్ సిరీస్ మనం క్యాల్కులేట్ చేస్తున్నాం కాబట్టి. సో యూ హ్యావ్ ఆబ్వియస్లీ ఎవ్రీథింగ్ ఈస్ వెక్టర్. ఇన్స్టెన్స్ వెక్టర్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద వాల్యూ రైట్ నౌ, ఈ సెకండ్ లో మీకుండే వాల్యూ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ పోయిందా, ఫైవ్ కొంచెం టైం పడుతుంది దానికి. ఇప్పుడు నేను అప్ ఇచ్చినప్పుడు ఇది ఈ సెకండ్ వాల్యూ. ఓకే, నేను నోడ్ ఎక్స్పోర్టర్ ఎనేబుల్ చేయలేదు. Node exporter is not running, so that Wi-Fi is still firing. System CTL status node exporter. So it is down. System CTL start enable. Okay. Yeah. So ఇప్పుడు ఇది తీసుకుంటే, సో దిస్ ఇస్ ద ఇన్స్టెన్స్ వెక్టర్ అనమాట. అంటే ఈ సెకండ్ లో ఉండే వాల్యూ ఏంటి? ఓకే, ఇన్స్టెంట్ వాల్యూ. అదే నేను ఒక టైం రేంజ్ తీసుకున్నాను అనుకోండి, రేసెస్ లో ఇచ్చి 1 minute అని. సో ఇదేంటి? దిస్ ఈస్ కాల్డ్ రేంజ్ వెక్టర్. సో చూడండి, ద లాస్ట్ 1 minute లో వాల్యూస్ వచ్చేసి ఇది ప్రెసెంట్ వాల్యూ 1, ప్రీవియస్ వాల్యూస్ ఇవన్ అనమాట. సో 2 types we have, instance vector and range vector. A series of values over the time. ఇంకొకటి స్కేలర్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇందాక మనం చెప్పినట్టు ఇన్స్టెంట్ జస్ట్ వాల్యూ.
సో మనకు ఉండేది ప్రొమిథియస్ లో ఈ రెండు, ఇన్స్టెన్స్ వెక్టర్ ఆర్ రేంజ్ వెక్టర్ అని. ఓకే, సో దిస్ ఈస్ ద రేంజ్ వెక్టర్ వితౌట్ దిస్ టైమ్ ఫ్రేమ్, యూ కెన్ సే ఇట్ ఈస్ ఇన్స్టెన్స్ వెక్టర్. సో దీని తర్వాత సో మీరు బేస్డ్ ఆన్ దిస్ లేబుల్స్ యూ కెన్ సెలెక్ట్ అనమాట. నేనేంటి నాకు ఓన్లీ EC2 స్క్రాపింగ్ సంబంధించిన వాల్యూసే కావాలి అనుకుంటే దెన్ యూ కెన్ హ్యావ్ జాబ్ ఈక్వల్ టు, ఇది ఫిల్టర్ చేయొచ్చు, జాబ్ ఈక్వల్ టు EC2 స్క్రాపింగ్ అంతే. సో మనం ఇక్కడ క్వైరీ చేసేటప్పుడు ఈ లేబుల్స్ ని ఇవన్నీ మనం ఈజీగా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఈక్వల్ టు బదులు నాట్ ఈక్వల్ టు ఇచ్చారనుకోండి, సో దెన్ యూ కెన్ గెట్ అదర్ థింగ్. జాబ్ ఈక్వల్ టు దిస్ వన్. మనం ఏదైనా పర్టికులర్ IP అడ్రస్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు మీరు యూ కెన్ జస్ట్ గివ్ ప్రైవేట్ IP అడ్రస్ ఈక్వల్ టు దిస్ 117. అప్పుడు మీకు మల్టిపుల్ ఉన్నా కూడా ఒకటే వస్తుంది. సో దీంట్లో ఇఫ్ యూ వాంట్ వాల్యూస్ ఆఫ్ a particular instance for last 5 minutes, you can select like this. Okay, so you selectors అంటాము, like you can select particular instance. చాలా labels యూస్ చేసి you can go with anything. సో అలానే మనకి ఆపరేటర్స్ ఉంటాయి, జస్ట్ లైక్ ఎనీ ప్రోగ్రామింగ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ లో లాగా. ఫర్ ఎగ్జాంపుల్ నేను node_c ఫ్రీ మెమరీ బైట్స్. సో ఇదేంటిది బైట్స్. సో దీన్ని నేను కేబీలోకి కన్వర్ట్ చేయాలంటే ఐ కెన్ గో విత్ బైట్ 1024. నౌ ఐ గెట్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ కేబీస్. నౌ దీన్ని నేను ఎంబీస్ లోకి కన్వర్ట్ చేయాలంటే అగైన్ ఐ కెన్ గో ఫర్ 1024. సో మనం అరిథమెటిక్ ఆపరేషన్స్ కూడా చేయొచ్చు అనమాట ఈ ప్రాంప్ట్ క్వైరీలో. ఓకే, సో అట్లా అరిథమెటిక్ ఆపరేషన్స్ అన్ని చేయొచ్చు, కొన్ని ఫంక్షన్స్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ Prometheus is just for example చెప్తున్నా, HTTP రిక్వెస్ట్ టోటల్. సో ఇన్ని రిక్వెస్ట్ వచ్చాయి Prometheus సర్వర్ కి ఏదో ఒక రకంగా. సో ఇప్పుడు నేను దీన్ని సమ్ చేయాలంటే ఐ కెన్ జస్ట్ గో ఫర్ సమ్ ఆఫ్ దిస్ వన్, ఐ విల్ గెట్ ద సమ్. అలానే బై కోడ్ అంటే అన్ని 200 వచ్చాయి, మనకు ఆల్వేస్ అప్ ఉంది కాబట్టి. మీరు ఒకవేళ 500 వచ్చినా కూడా అది ఇక్కడ కోడ్ 500కి ఎన్ని రిక్వెస్ట్లు వచ్చాయి, 200కి ఎన్ని రిక్వెస్ట్లు వచ్చాయి, అవన్నీ ఎఫెక్టివ్ గా మనకు చూపిస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ node underscore c CPU seconds total. సో దీంట్లో మనకు కావాలంటే యూ కెన్ గో ఫర్ node ఈక్వల్ టు, సో ఇందాక చెప్పినట్టు సెలెక్టర్స్ లాగా node ఈక్వల్ టు idle ఇలా చేయొచ్చు. అండ్ దెన్ సమ్ చేయొచ్చు, యావరేజ్ ఉంటుంది, అలా మినిమం కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ Prometheus. సో దీంట్లో నేను మాక్సిమం దేనికి రిక్వెస్ట్ వచ్చాయంటే ఐ కెన్ గో ఫర్ మ్యాక్స్ ఆఫ్ దిస్ వన్. ఈ మాక్సిమం రిక్వెస్ట్ ఎంటీ దానికి వచ్చాయి అనమాట 93. అలానే మినిమం రిక్వెస్ట్, మాక్సిమం రిక్వెస్ట్ 93 వచ్చాయి ఒకదానికి. నేను ఇప్పుడు మ్యాక్స్ బై హ్యాండ్లర్ ఇచ్చాను అనుకోండి, మ్యాక్స్ ఆఫ్ దిస్ వన్ బై హ్యాండ్లర్. సో ఒక్కొక్క హ్యాండ్లర్ కి ఇండివిజువల్ గా వచ్చిన రిక్వెస్ట్ అన్ని మనకు చూపిస్తుంది. ఓకే, సమ్, సో ఐ షుడ్ గో ఫర్ సమ్.
ఒక్కొక్క హ్యాండ్లర్కి ఇండివిజువల్గా వచ్చిన రిక్వెస్ట్లు చూపిస్తుంది. సో దీని తర్వాత ఇంకా అలానే మ్యాక్స్, మినిమం, యావరేజ్ ఫంక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. అవి ఎలాగో మనం యూస్ చేద్దాం. Say max of we want values also by that. ఓకే, సో ఇవి ఎలాగో మనం యూస్ చేద్దాం. సో ఇవైతే ఇన్స్టెన్స్ వెక్టారు, రేంజ్ వెక్టారు, అండ్ ఇంకొకటి ఉంది మనకి కౌంటర్ అని. సో కౌంటర్ అంటే ఏంటి అంటే, సో ఇక్కడ చూడండి, కౌంటర్ ఆర్ గేజ్ అనమాట, రెండు ఉన్నాయి మనకి. కౌంటర్ అంటే కంటిన్యూస్ గా పెరుగుతూ ఉంటుంది, గేజ్ అంటే మారుతూ ఉంటుంది. కౌంటర్ వర్సెస్ గేజ్. ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్రీ మంత్ నా డేటా లిమిట్ వచ్చేసి ఫర్ మై వైఫై, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ 300 GB. సో ఫస్ట్ డే ఐ యూస్డ్ 2 GB, సెకండ్ డే ఐ యూస్డ్ టోటల్ 4 GB. సో ఇక్కడ నా వాల్యూ అనేది, నా బ్యాండ్ విడ్త్ అనేది ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటుంది, ఇట్స్ నాట్ డిక్రీజింగ్. ఎయిదర్ అనేది 4 GB దగ్గరే ఉంటుంది, ఓకే, ఆర్ ఎల్స్ పెరుగుతూ ఉంటుంది, అంతేగాని తగ్గదు. సో దిస్ ఈస్ కాల్డ్ కౌంటర్. కౌంటర్ మీన్స్ కంటిన్యూస్లీ ఇంక్రీజింగ్. గేజ్ అనేది అలా కాదు, అది మారుతూ ఉంటుంది, ఒక్కొక్క సెకండ్ లో ఒక్కొక్క రకంగా ఉంటుంది అనమాట. ఇక్కడ 2 types ఆఫ్ వాల్యూస్ ఉంటాయి, ఒకటి కౌంటర్, ఒకటి గేజ్. సో మనకి CPU సెకండ్స్ అనేది కౌంటర్ వాల్యూ. ఓకే, కంటిన్యూస్లీ పెరుగుతూ ఉంటుంది మీ సిస్టమ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. జనరల్ గా ఇది ఎప్పుడు రీసెట్ అవుతుంది మనకు? 30th డే సంథింగ్, మీరు అప్పటి వరకు ఒక 20 GB యూస్ చేశారనుకోండి. సో ఇది ఎండ్ ఆఫ్ ది 30th డే ఇట్ ఈస్ రీసెట్ అనమాట. ఎండ్ ఆఫ్ ది 30th డే ఇట్ ఈస్ రీసెట్ టు 0. CPU కూడా ఏంటంటే, CPU సెకండ్స్ అనేవి మీ సిస్టమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి వస్తుంది అనమాట. మీ సిస్టమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్ని సెకండ్స్ మీరు CPU అనేది యూస్ చేస్తున్నారు. దిస్ ఇస్ లైక్ కెర్నల్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ కాన్సెప్ట్. సో ఇప్పుడు CPU సెకండ్స్ 100 ఉన్నాయనుకోండి, నెక్స్ట్ CPU సెకండ్స్ 200 ఉన్నాయనుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీరు రేట్ ఆఫ్ ఇంక్రీజ్ అనేది ఎలా డిసైడ్ చేస్తారు? 20 GB minus 2 GB. సో దట్ ఈస్ లైక్, సో 0th డే అనేది 0 అనుకోండి, 0. అండ్ ఫస్ట్ డే స్టార్ట్ అయినప్పుడు 0 ఉంటుంది. సో మీరు ఎండింగ్ లో 20 GB వచ్చింది. మీకు రేట్ అనేది ఎట్లా డిక్రీజ్ చేస్తారు? రేట్ ఈజ్ ఆల్వేస్ పర్ సెకండ్, చేంజ్ పర్ సెకండ్ జనరల్ గా. సో ఇప్పుడు ఇక్కడ రేట్ ఆఫ్ యూసేజ్ ఏంటి? 20 GB. ఇనిషియల్ గా ఎంత ఉంది మీకు? 0 GB by 30 days per day. Rate of internet usage per day. ఎంత? దిస్ ఇస్ దిస్ వన్ కదా. మీ ఎండింగ్ లో ఎంత ఉంది, స్టార్టింగ్ లో ఎంత ఉంది, ఎన్ని డేస్. సో ఇప్పుడు ఏమవుతుంది? 0.66 GB పర్ డే మీరు యూస్ చేసినట్టు. సో దిస్ ఈస్ యువర్ రేట్. దీన్ని మీరు సెకండ్స్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 20 GB by 30 days into 24 hours into 60 minutes into 60 seconds. అప్పుడు మీకు పర్ సెకండ్ వాల్యూ కూడా వస్తుంది అన్నమాట. సో CPU సెకండ్స్ కూడా ఏంటి అంటే, మీకు ఈ జనరల్ గా 5 minutes తీసుకుంటే CPU సెకండ్స్ ని, ఓకే, సో ఇప్పుడు ప్రెసెంట్ ఉండే సెకండ్స్ వచ్చేసి లైక్ 500 అనుకోండి. 5 minutes బ్యాక్ ఉన్నది 100 అనుకోండి. అప్పుడు రేట్ ఎంత? 500 minus 100 by సెకండ్స్ 5 into 60 అంటే 400 by 300 అన్నమాట, 4/3.
1.33% is the CPU utilization rate అన్నమాట. సో ఇలా మనం రేట్ ఫంక్షన్ అనేది యూస్ చేసి చేస్తాం. ఆ రేట్ ఫంక్షన్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. CPU utilization metric ని కాన్ఫిగర్ చేసి then we can create the alerts and visualizations. 5 minutes break తీసుకుందాం. We'll come back at 8:25. Then we can complete this. Okay. Yeah, 5 minutes break. సో ఇది జనరల్ గా రేట్ ఫంక్షన్ అంటాం. ఆ రేట్ ఫంక్షన్ అనేది CPU లో ఎట్లా యూటిలైజ్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం సెర్చ్ చేస్తే ప్రొమిథియస్ క్వైరీస్ ని ఇప్పుడు ఆన్లైన్ లో చాలా ఉంటాయి. సో యూ కెన్ గో ఫర్ average CPU utilization in Prometheus query. So ఇది query actually. సో ఇప్పుడు మనం ఈ క్వైరీని కొంచెం అండర్స్టాండ్ చేస్తాం. నోడ్ అండర్ స్కోర్ CPU సెకండ్స్ టోటల్. సో ఇది మన CPU స్టార్ట్ అయినప్పటి నుంచి స్పెండ్ చేసిన టైం అన్నమాట. సో దీంట్లో ఏంటంటే ఐడియల్ మోడ్ అని చూసారా? సో ఐడియల్ మోడ్ అంటే CPU ఖాళీగా ఉన్న టైం అన్నట్లు. సో ఇంత టైం ఖాళీగా ఉంది. సో జనరల్ గా ఏంటంటే CPU టైం ఇది ఖాళీగా ఉంది అని చూపిస్తుంది అంటే CPU ఇస్ ఫ్రీ అన్నట్లు. ఏదైనా టాస్క్ ఉంది అంటే ఈ టైం తగ్గిపోతుంటుంది. సో దెన్ యూ హ్యావ్ టు గివ్ సంథింగ్ లైక్ దిస్ మోడ్ ఈక్వల్ టు ఐడల్. సో ఇది CPU ఖాళీగా ఉన్న టైం. యూటిలైజేషన్ అంటే ఏంటి? మొత్తం టైంలోంచి ఖాళీగా ఉన్న టైం తీసేస్తే మనకి యూటిలైజేషన్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఇది కౌంటర్ కాబట్టి వీ హ్యావ్ టు గో ఫర్ రేంజ్ వెక్టర్ అన్నమాట. దిస్ ఇస్ ద 5 minutes టైంలో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? రేట్. రేట్ అంటే ఇప్పుడు రేట్ అంటే ఎట్లా క్యాలిక్యులేట్ అవుతుంది ఇక్కడ? రేట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది అంటే కరెంట్ వాల్యూ నౌ మైనస్ వాల్యూ ప్రీవియస్ వాల్యూ బిఫోర్ 5 minutes by 5 minutes into 60 seconds. ఇలా మనకి రేట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి 0.99 అంటే మోస్ట్లీ లాస్ట్ 5 minutes లో ఇదేంటిది ఖాళీగా ఉన్న టైం. సో దీన్ని మీరు పర్సంటేజ్ లోకి రావాలి అంటే ఇంటూ 100 ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు 99.5% ఫ్రీగా ఉంది. యూటిలైజేషన్ ఎంత? 100 మైనస్. మీరు ఒకవేళ ఇక్కడ చూసారు అంటే మానిటరింగ్ లో యూ కెన్ సీ దిస్ CPU యూటిలైజేషన్ చాలా తక్కువ ఉంది. ఎందుకంటే మనం ఈ ఇన్స్టెన్స్ లో ఏం చేయలేదు కదా. ఓకే. సో ఇది ఖాళీగా ఉన్న టైం CPU 99.5% ఖాళీగా ఉంది. సో మనకు యూటిలైజేషన్ కావాలి అంటే యూ కెన్ గో ఫర్ 100 మైనస్ బ్రాకెట్స్ ఓపెన్ ఉంది. ఇక్కడ ఒక బ్రాకెట్ ఓపెన్ ఉంది. సో దెన్ యూ విల్ గెట్ ద యూటిలైజేషన్ 0.46%. ఒకవేళ మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ గాని ఉంటే దెన్ వి సే దట్ షుడ్ బి లైక్
యావరేజ్ బై ఇన్స్టెన్స్ అనమాట. మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ ఒకవేళ ఉంటే దెన్ యూ హ్యావ్ టు గివ్ యావరేజ్ బై ఇన్స్టెన్స్ ఆఫ్ this rate function సేమ్ వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు ఒకవేళ 4-5 ఇన్స్టెన్సెస్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు మనకి ప్రతి ఇన్స్టెన్స్ ఒక వాల్యూ ఇక్కడ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ క్రియేట్ అనదర్ ఇన్స్టెన్స్ from node 2 DevOps practice. Allow all launch instance. Tag set చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకు ఇన్స్టెన్స్ వైజ్ యూసేజ్ అనేది వస్తుంది. ఈ క్వైరీని తీసుకెళ్ళి మనం ఇప్పుడు గ్రఫానాలో కనిపెట్టామంటే యాడ్ విజువలైజేషన్ కోడ్, ఇది క్వైరీ, రన్ క్వైరీ. సో మనకి సిపి యూటిలైజేషన్ అనేది వస్తుంది. అక్కడ ఒక టైంలో ఎక్కువ ఉంది, జస్ట్ ఫర్ సమ్ టైం. దాని తర్వాత you can go for instance run queries and then save and ఏంటి CPU utilization, save and apply. సో ఇప్పుడు ఇది మనకి CPU utilization లాగా. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు లాస్ట్ 5 minutes, లాస్ట్ 15 minutes ఎంత ఉంది యూటిలైజేషన్, లాస్ట్ 30 minutes ఎంత ఉంది. ఓకే, లాస్ట్ 5 minutes. ఇప్పుడు చూడండి కొత్త ఇన్స్టెన్స్ కూడా యాడ్ అయిపోయింది. ఇక్కడ నోడ్ ఎక్స్పోర్టర్ రన్ అవ్వట్లేదు కాబట్టి దెన్ ఇట్ ఈస్ 0. వీఆర్ నాట్ గెటింగ్ దిస్ CPU utilization వాల్యూ. సో దాంట్లో కూడా నోడ్ ఎక్స్పోర్టర్ రన్ చేద్దాం. sudo su node exporter cd opt wget -xf node. etc system d/system underscore node export dot service. Then go for systemctl restart node underscore exporter enable
స్టేటస్. ఇప్పుడు మనకు 2 సిస్టమ్స్ సంబంధించిన వాల్యూస్ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఏది. ఎవ్రీ 5 seconds కి ఆటోమేటిక్గా ఇది రిఫ్రెష్ అవుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ దిస్ కలర్, దిస్ వన్ ఇస్ దిస్ కలర్. రెండు సెలెక్ట్ చేసుకోవచ్చు కంట్రోల్ పట్టుకొని. సో స్టార్ట్ అయిన కొత్తల్లో ఆబ్వియస్లీ కొంచెం ఎక్కువ ఉంటుంది, మెల్లమెల్లగా తగ్గిపోతూ వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ద సిపి యూటిలైజేషన్ మెట్రిక్. సో ఇంకా పాపులర్ మెట్రిక్ వచ్చేసి ఏంటి, జనరల్గా మనం పాపులర్గా ప్రొమిథియస్తో యూస్ చేసేవి ఇన్స్టెన్స్ అప్ ఆర్ డౌన్, సిపి యూటిలైజేషన్ అండ్ ఫ్రీ మెమరీ. ఫ్రీ మెమరీ పర్సంటేజ్ కూడా మనం మెజర్ చేయాలి. ఫ్రీ మెమరీ ఎలా చేయొచ్చు అంటే మనకి నోడ్ అండర్ స్కోర్ ఫ్రీ మెమరీ ఫ్రీ బైట్స్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఫ్రీ -m అని ఇచ్చాను అంటే నా ఫ్రీ వచ్చేసి 392, టోటల్ వచ్చేసి 767 MB ర్యామ్లో 392 ఫ్రీగా ఉంది. బఫర్డ్ వచ్చేసి 255 ఉంది. అండ్ దెన్ క్యాష్ అండ్ బఫర్ ఈ రెండు కలిపితే మనకు అవైలబుల్ మెమరీ యాక్చువల్లీ. సో ఈ టోటల్ మైనస్ యూజ్డ్ అనమాట ఈ అవైలబుల్ వచ్చేసి. బట్ అవైలబుల్లో మోస్ట్లీ మనం ఫ్రీయే చెక్ చేస్తాం. మీరు కావాలంటే టోటల్ మైనస్ యూజ్డ్ అనేది తీసుకోవచ్చు. జస్ట్ నేనేం చేస్తానంటే ఇది ఇంపార్టెంట్ కాబట్టి బఫర్ అనే క్యాష్ అనేది ఎప్పుడు మనకి ఉండాలి. సో వీఆర్ ఓన్లీ లుకింగ్ ఎట్ దిస్. దీని పర్సంటేజ్ కావాలి అంటే 392/767 × 100. సో ఇక్కడ ఏంటి, ఇది 3 bytes బై నోడ్ మెమరీ టోటల్ బైట్స్. నోడ్ మెమరీ టోటల్ బైట్స్ అనేది కదా. సో ఇది ఇంటూ 100, అప్పుడు మనకి 3% వస్తుంది. 57%, 51%. సో దీన్ని తీసుకెళ్ళి నేను గ్రాఫానాలో పెట్టానంటే దెన్ ఐ కెన్ గో ఫర్ ఇక్కడ నేను ఇన్స్టెన్స్ ఐడి ఆర్ ప్రైవేట్ ఐపీ ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ మీకున్న లేబుల్స్ లో మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఐ విల్ గివ్ ఇన్స్టెన్స్ ఐడి అనుకోండి. ఇన్స్టెన్స్ అండర్స్కోర్ ఐడి. ఇన్స్టెన్స్ ఐడితో యూ కెన్ గెట్ ఇట్. ప్యానల్ వచ్చేసి ఫ్రీ మెమరీ, సేవ్, అప్లై. ఓకే, సో ఇంకొకటి మనం డిస్క్ యూసేజ్ కూడా తీసుకోవచ్చు, DF-HT. సో మనకి ఎంత డిస్క్ యూసేజ్ 31% ఉంది. సో ఈ క్వైరీ కూడా కావాలి అంటే మనకేంటిది ఫైల్ సిస్టమ్, XFS ఫైల్ సిస్టము ఇక్కడ మనకు క్లియర్గా ఉంది పర్సంటేజ్తో సహా. సో దీన్నే మనకి తీసుకొస్తుంటాం అనమాట నోడ్ ఎక్స్పోర్టర్. సో యూ కెన్ జస్ట్ గో ఫర్ డిస్క్ ఫ్రీ ప్రొమిథియస్ క్వైరీ. సో ఇది యూస్ చేస్తే యూ విల్ గెట్ ఇట్. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మౌంట్ పాయింట్ స్లాష్లో FS టైప్ నాట్ ఈక్వల్ టు రూట్ ఎఫ్ఎస్ కాకుండా అండ్ ఈ TMPFS, ఈ dev TMPFS దాన్ని మీరు ఎక్స్క్లూడ్ చేయొచ్చు. ఓకే, అండ్ దెన్
So ఇది by total bytes into 100 అన్నమాట. So when we are excluding something, we are selecting mount point is slash. Mount point slash అంటే ఇదే. Okay, slash and so you can see mounted on this one slash. So దీన్ని తీసుకొని కొన్ని ఫైల్ సిస్టమ్ ఎక్స్ప్లోర్ చేసి మనం వీఆర్ గెటింగ్ ద యూసేజ్ ఇది. సో మనకు కావాల్సింది ఫ్రీ అయినప్పుడు దెన్ యూ కెన్ గో ఫర్ percentage of available space. Make sure ఇది available. You can go for only 100 minus ఎందుకు చేస్తారు. ఇది utilization actually. So we can remove this. నేను ఇక్కడ ఏంటంటే నోడ్. సో ఏంటి ఆ మెట్రిక్ ఫైల్ సిస్టమ్ 3 bytes ఇచ్చుకోవచ్చు. I can take this one. కొన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నా మౌంట్ పాయింట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో దిస్ ఇస్ మై మౌంట్ పాయింట్. ఓకే, అండ్ దెన్ ఇది ఫ్రీ బైట్స్ బై టోటల్ బైట్స్ వేసుకోవచ్చు. నోడ్ ఫైల్ సిస్టమ్ సైజ్ బైట్స్ అండ్ ఇది వేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇంటూ 100 వేస్తే %. ఓకే, ఫ్రీ కాదు అవైలబుల్ వస్తుంది. Take this one. ఓకే, సో ఇప్పుడు కరెక్ట్ గానే వచ్చింది. అవైలబుల్ బైట్స్ into 100. Okay, that is for percentage. Total bytes available bytes. Okay, the utilization. Utilization అనేది యాక్చువల్లీ పెరగకూడదు. తీసాను అంటే with 80% available. 100 minus this one actually. కరెక్ట్గా పర్సంటేజ్ కూడా ఉంటుంది. Right, minus 7. So this is the available. Yeah, this is the available.
ఇక్కడ నాకు అర్థం కానీ ఇట్ షుడ్ బి 3 bytes కదా. ఓకే, సో ఈ క్వైరీ ఇట్స్ ఫైన్. సో ఏదో ఒకటి visualization. This is the query. ఒక దాంట్లో 30% ఫ్రీ ఉంది, ఒక దాంట్లో అరౌండ్ 15 to 16% ఫ్రీ ఉంది. We can go for again instance ID. This is disk usage. Save and then apply. Okay, so a query and not confusion on that, then whatever. So we are getting the value disk usage. So last 1 hour, 6 hours. So you can just thinking available by total size is the మళ్ళీ ఎందుకు 100 లోంచి మైనస్ చేయాలి? ఓకే, సో ఆ మెట్రిక్స్ మనం చూడొచ్చు. ఒకవేళ ఈ మెట్రిక్స్ కావాలి అనుకుంటే ఇది కంప్లీట్లీ ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనేది కెన్ జస్ట్ సర్చ్. స్పేస్ అవైలబుల్ ఫర్ నాన్ రూట్ యూజర్. ఇది కొంచెం చూడండి. సో అలానే మనం యూ కెన్ గో ఫర్ నెట్వర్క్ అనమాట. సో నెట్వర్క్ క్వైరీస్ Prometheus. Total amount of data sent over network by Prometheus query. So no, this is for Prometheus server. For usage queries. సో ఇది ఎంత బ్యాండ్విడ్త్, ఎంత కేబీ ఆఫ్ బ్యాండ్విడ్త్ మన సిస్టమ్ నుంచి వెళ్ళింది అనే దానికి ఇది. సో నౌ ఇంటర్ఫేస్ ఉంది చూడండి, ఇది Ethernet 0 ఇంటర్ఫేస్. దిస్ ఈస్ ద వన్ for our AWS device equal to Ethernet 0. సో ఇంత బ్యాండ్విడ్త్ ఎక్స్టెన్షన్, ఇంత కేబీ 481 కేబీ అనేది మన సిస్టమ్ నుంచి వెళ్ళిన డేటా అనమాట, రిసీవ్ డేటా. ఇది మేబీ మనం ఇన్స్టాల్ చేసాం కదా అప్పుడు జరిగిండొచ్చు. ఈ క్వైరీని ట్రాన్స్ఫర్ స్క్రిప్ట్ this one స్పీడ్ కాదు యాక్చువల్లీ, అది జస్ట్ డేటా అనమాట. నోడ్ నెట్వర్క్ రిసీవ్ బైట్స్ టోటల్. ఎంత రిసీవ్ చేసుకుంటాం, ఇదే కదా ఎంత చేసింది డివైస్ ఈక్వల్ టు ఇంటర్నెట్ 0. సో దీన్ని కూడా మనం చేయొచ్చు. సో ఎంత డేటా మనకు వస్తుంది అనే దాన్ని బట్టి, సో వీ కెన్ గో ఫర్
ఇస్ అ కౌంటర్ మెట్రిక్ అనమాట. యాక్చువల్లీ కౌంటర్ మెట్రిక్ కదా, నెట్వర్క్ రిసీవ్ బైట్స్ టోటల్ అనేది. ఓకే సార్, మీకు చూపించాలంటే నోడ్ నెట్వర్క్ రిసీవ్ టోటల్ బైట్స్ ఇట్స్ కౌంటర్ మెట్రిక్. సో కౌంటర్ మెట్రిక్ కి మనం రేట్ ఫంక్షన్ వేస్తే మనకి రేట్ అనేది వస్తుంది. ఈ రేట్ ని బట్టి మనకి గ్రాఫ్ అనేది వస్తుంది అనమాట. ఈ గ్రాఫ్ ని బట్టి వీ కెన్ గో ఫర్ ఎనీ డిస్క్రిపెన్సీస్. ఏ టైంలో ఎక్కువ ఇంటర్నెట్ వస్తుంది మనకి, ఏ టైంలో ఎక్కువ రిక్వెస్ట్లు వస్తున్నాయి. సో దీన్ని నెట్వర్క్ యూసేజ్ to add another panel. Network usage instance ID save and apply. సో ఇది మన నెట్వర్క్ యూసేజ్ అనమాట. ఎక్కడైనా సడన్ స్పైక్స్ 450 470 పెద్ద మ్యాటరింగ్ కాదు. ఎక్కడైనా సడన్ స్పైక్స్ ఉన్నా, సడన్ డిక్రీజ్ ఉన్నా, మన అప్లికేషన్ ఏ టైంలో ఎక్కువ ట్రాఫిక్ వస్తున్నదని యూ కెన్ మెజర్ ఇట్. సో ఇలా మనం ఎన్ని ప్యానల్స్ అయినా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో వీటికి అలర్ట్స్ చేయాలి అంటే దెన్ యూ కెన్ గో ఫర్ అలర్ట్ రూల్ ఉంది కదా, this alert rule. ఈ అలర్ట్ రూల్ మనం కాన్ఫిగర్ చేయొచ్చు. Prometheus alert rules instance down. ఇప్పుడు CPU యూటిలైజేషన్ రూల్ అనేది యాడ్ చేయొచ్చు. CPU utilization dot ml. సో ఇప్పుడు CPU యూటిలైజేషన్ తీసుకొని getting this query. If it is greater than 70, obviously మనకి అలర్ట్ రావట్లేదు. సో 70 అంటే రాదు కాబట్టి just for the alerting purpose I am just giving 0.3. Okay. So usually you should give generally 70% over 70. Okay. This is high CPU utilization. This is warning. 90% దాటిందంటే you can go for critical general గా. సో ఇలా ఒక రూల్ పెట్టాము అంటే cd alert, so cd Prometheus alert rules vim CPU utilization dot ml. System ctl restart Prometheus. ఇప్పుడు మనకి అలర్ట్స్ వస్తాయి. ఈ అలర్ట్ అనేది కొద్దిసేపట్లో పెండింగ్ లోకి వచ్చి ఫైర్ అవుతుంది. ఫైర్ అయినప్పుడు అలర్ట్ మేనేజర్ లోకి వస్తుంది. అలర్ట్ మేనేజర్ లోకి వచ్చి దెన్ వీ విల్ గెట్ ఎన్ ఈమెయిల్. ఓకే, సో ఇలా మీరు ఎన్నైనా చేసుకోవచ్చు. అలర్ట్ అనేది పెండింగ్ ఫైరింగ్ లోకి వచ్చినప్పుడు దెన్ వీ విల్ గెట్ ఇట్ హియర్.
then immediately we'll get it. Yeah. Let's stop here and discuss few questions. Yes, Sukumar. గుడ్ మార్నింగ్ శివ్ గారు. Yeah, good morning. శివ్ గారు, మీరు నిన్న లాస్ట్ సెషన్లో ప్రొమోథియస్ చెప్పేటప్పుడు లాక్స్ గురించి చెప్పారు. అది ఓల్డర్ లాక్స్ ఆటోమేటిక్గా డిలీట్ అయ్యేది ఏమన్నా ఉంటుందా, అంటే స్టోరేజ్ మేనేజ్మెంట్ కోసం? దానికి ఇంకా స్క్రిప్ట్స్ రాసుకోవాలి, జనరల్ గా షెల్ స్క్రిప్ట్స్ రాసుకోవచ్చు. ఎవ్రీ 14 days కి మీరు అవి ఆర్కైవ్ చేసేలాగా. ఓకే, ఇంతకుముందు మనం స్టార్టింగ్ లో మనము స్క్రిప్ట్స్ రాసాం కదా, యా, డిస్క్రిప్ట్స్. క్రాన్ జాబ్ లో మీరు రాసుకోవచ్చు. స్క్రిప్ట్ రాసి క్రాన్ జాబ్ లో పెట్టేసి ఆర్కైవ్ చేసేసి వేరే డిస్క్ లోకి ట్రాన్స్ఫర్ చేసేలాగా. అండ్ ఇంకొకటి విషయం గారు, మీరు ఇది టైప్స్ ఆఫ్ మెట్రిక్స్ లో గేజ్ అండ్ కౌంటర్ చెప్పారు. సమ్మరీస్ అండ్ హిస్టోగ్రామ్స్ కూడా ఉన్నట్టున్నాయి అవి. యా, సో సమ్మరీ అంటే మెయిన్ గా మనం యూస్ చేసేది ఇవే. హిస్టోగ్రామ్ అంటే అది జస్ట్ లైక్ గేజ్ లాగానే వస్తుంది అనమాట. గేజ్ అంటే ఏంటి, ఈ మినిట్ లో వాల్యూ ఒకటి ఉండొచ్చు, నెక్స్ట్ మినిట్ లో పడిపోవచ్చు. సో డిఫరెన్స్ ఏం లేదు పెద్దగా యాక్చువల్గా అయితే. హిస్టోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ మనం ఇక్కడ యూస్ చేస్తున్న ఈ గ్రాఫ్స్ ఉన్నాయి కదా, అవి ఇట్లా బార్ చార్ట్స్ లాగా వస్తాయి. ఇది గ్రఫానాలో మనము అంటే ప్రొమీథియస్ మామూలుగా డేటా సోర్స్ తీసుకున్నాం కదా, యాడ్ చేసాము. కరెక్ట్. అదొకటేనా, ఇంక వేరే ఏమన్నా ఉంటుందా? ప్రొమీథియస్ కి చాలా ఉన్నాయి. ఓకే. హై యూటిలైజేషన్ వచ్చింది మెయిల్. సో ప్రొమీథియస్ గ్రఫానాకి ఏంటంటే మనకి చాలా డేటా సోర్సెస్ ఉన్నాయి. అందులో మీరు చూసారు కదా ఇప్పుడు ఇక్కడ డేటా సోర్సెస్ చూడండి ఎన్ని ఉన్నాయి. అమెజాన్ రెడ్ షిఫ్ట్, అలర్ట్ మేనేజర్, ఏదైనా టైం సిరీస్ డేటా టైం స్టాంప్స్ బట్టి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. గ్రఫాన్ ఇస్ జస్ట్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనమాట. మీరు ఎక్స్ యాక్సిస్ లో ఏంటి, వై యాక్సిస్ లో ఏంటి. ఎక్స్ యాక్సిస్ లో జనరల్ గా ఏం ఇస్తాం, టైం ఇస్తాము. వై యాక్సిస్ లో వాల్యూ ఇస్తాం. సో అలాంటి డేటాని మీరు సప్లై చేస్తే గ్రఫానా దేనికైనా గ్రాఫ్ చూపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో గ్రఫానాలో కూడా అలర్టింగ్ ఉంది యాక్చువల్లీ, బట్ ఇది అలర్టింగ్ కోసం పెట్టిన టూల్ కాదు, ఇది ఓన్లీ విజువలైజేషన్ కోసం పెట్టిన టూల్. వి డూ అలర్టింగ్ ఇన్ ప్రొమీథియస్ అండ్ దెన్ డేటా ఎక్కడైతే ఉందో అక్కడ అలర్ట్ చేస్తున్నాం. సో మెయిన్ గా విజువలైజేషన్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. హరివర్ధన్. హరివర్ధన్. హలో. యా, గ్రఫానా ఓన్లీ టైమ్ సిరీస్ డేటాబేస్ మాత్రమే కనెక్ట్ అవుతుందా, లేదంటే వేరే డేటాబేస్ కి కనెక్ట్? అలా ఏం లేదు, దేనికైనా కనెక్ట్ అవుతుంది. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మీరు వాల్యూ ఇస్తే. ఓకే. అలానే ఇప్పుడు ప్రొమీథియస్ గ్రఫానా హెల్ప్ చార్ట్స్ ద్వారా డౌన్లోడ్ చేయొచ్చు కదా, అది డిప్లాయ్ చేయొచ్చు కదా? యా, హెల్మ్ చార్ట్స్ ద్వారా చేస్తే ఏమవుతుందంటే అది క్యూబర్నెటిస్ దాంట్లో ఉంటుంది, డేటా అంతా క్యూబర్నెటిస్ క్లస్టర్ లో ఉంటుంది. సో జనరల్ గా ఏంటంటే ప్రొమీథియస్ ని విఎమ్స్ లో చేసుకొని డేటాని అన్ని లైక్ కంటైనర్స్ నుంచి విఎమ్స్ నుంచి అలా తీసుకుంటూ వెళ్ళొచ్చు. హెల్మ్ చార్ట్స్ లో చేయడం చాలా సింపుల్ థింగ్. ఒక కమాండ్ రన్ చేస్తే అంత ఇన్స్టాల్ అయిపోతుంది. ప్రొమీథియస్ ఇన్స్టాలేషన్ మొత్తం. ప్రొడక్షన్ లో ప్రొమీథియస్ యూస్ చేసి డౌన్లోడ్ చేయమా ప్రొడక్షన్ సర్వర్స్ లో కానీ రియల్ టైమ్?
ప్రొడక్షన్లో వచ్చేసరికి ప్రొమిథియస్ అనేది ఎప్పుడు కూడా విఎంలో ఉంటే బెటర్. ఈకేఎస్ Okay. క్లస్టర్లో తీసుకెళ్ళి ప్రొమిథియస్ని పెట్టలేం. పెట్టొచ్చు, Okay. నాట్ ఏ ప్రాబ్లం, బట్ డేటా అదంతా మేనేజ్ చేయాలి కదా. ఓకే. సో ఇది ఒక స్టేట్ఫుల్ అప్లికేషన్. ప్రొమిథియస్ అండ్ గ్రాఫానా ఇస్ స్టేట్ఫుల్ అప్లికేషన్. అట్లీస్ట్ గ్రాఫానా కాకపోవచ్చు కానీ ప్రొమిథియస్కి మాత్రం స్టేట్ఫుల్ అప్లికేషన్. ఇట్ హోల్డ్ సమ్ డేటా, టైమ్ సిరీస్ డేటా. సో డేటాబేస్ అప్లికేషన్స్ని జనరల్గా క్యూబర్నెటిస్లో పెట్టడం నాట్ రికమెండెడ్. యూ కెన్ డూ ఇట్, నాట్ ఏ ప్రాబ్లం. బట్ ఇక్కడ ఉంటే అన్ని రకాల అప్లికేషన్స్ నుంచి ఇది డేటాని క్యాప్చర్ చేసుకుంటూ ఉంటుంది ఈజీగా. సో వీ కెన్ డెడికేటెడ్ టీమ్ కెన్ మెయింటైన్ దిస్. సో ప్రొమిథియస్ గ్రాఫానా అనేది చాలా క్రిటికల్ టూల్ యాక్చువల్లీ. జనరల్గా డెడికేటెడ్ టీమ్ ఈస్ గుడ్ టు మెయింటైన్ దట్. ఓకే. ఈ సర్వర్స్ ఇప్పుడు ప్రొమిథియస్ గ్రాఫానా సర్వర్స్ ని యాన్సిబుల్ ద్వారానే ఆటోమేషన్ చేస్తుంటామా లేదంటే వేరే ఏమైనా యూస్ చేస్తామా? యాన్సిబుల్ ద్వారా ప్రొమిథియస్ సర్వర్ ని చేయము. ఈ నోడ్ ఎక్స్పోర్టర్ ఉంది కదా, అవునవును. సో నోడ్ ఎక్స్పోర్టర్ ఎట్లా ఇన్స్టాల్ చేసాం, మనం జస్ట్ డౌన్లోడ్ చేసాం. సో యూ కెన్ యూజ్ యాన్సిబుల్ URL టు డౌన్లోడ్ అన్ఆర్కైవ్ ద ఫైల్. మనం ఆల్రెడీ చేసాం కదా, అవునవును. yes. డౌన్లోడ్ చేసాం, అన్ఆర్కైవ్ చేసాం, యూ క్రియేట్ సిస్టమ్ సిటిఎల్ సర్వీస్, దట్స్ ఇట్. ఆటోమేటిక్గా ఏ నోడ్ వచ్చినా కూడా నోడ్ ఎక్స్పోర్టర్ అందులో ఉంటుంది. ఇట్ విల్ బి ఆటోమేటికలీ అప్ అవుతుంది. ఓకే. అప్పుడు మనం ఆటో స్కేలింగ్ యూస్ చేస్తున్నప్పుడు వీ నో దట్ వీ హ్యావ్ ఏ మనకి ట్యాగ్స్ ఆప్షన్ ఉంది కదా ఆటో స్కేలింగ్ లో, ఆ ట్యాగ్ మీరు మెన్షన్ చేయాలి. ఓకే. పర్టిక్యులర్ మానిటరింగ్ అనేది ట్రూ అనేది. ఓకే. What is the Ansible? మనం RoboShop Ansible roles డిస్కస్ చేసాం కదా, దిస్ దట్ రోల్స్. రోల్స్ లో ఒక కామన్ లో పెట్టొచ్చు మీరు రీసెర్చ్. ఇక్కడ ఈ కామన్ లో మనం ఎలా అయితే పెట్టామో యాప్ సెటప్ ఇవన్నీ అన్జిప్ ఇవన్నీ చేయడం, ఇక్కడ ఒక కామన్ లో నోడ్ ఎక్స్పోర్టర్ అని పెట్టేసుకొని డౌన్లోడ్ చేసి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆటోమేటిక్గా సిస్టమ్ సిటిఎల్ రన్ చేసేలాగా ప్రతి నోడ్కి. అప్పుడు ఏమవుతుంది, నోడ్ ఎక్స్పోర్టర్ అనేది ఆటోమేటిక్గా రన్ అయిపోయి కనెక్ట్ అయిపోతుంది ప్రొమిథియస్ సర్వర్కి. దట్ ఈస్ ద థింగ్ వీ కెన్ డూ. బట్ ప్రొమిథియస్ సర్వర్ని మాత్రం జనరలీ వీ కెన్ రన్ ఇట్ స్టాటిక్. సో ఇక్కడ ఉన్నాయి చాలా వరకు మనకి గ్రాఫ్స్. సో వీటిని బట్టి మీరు చూడండి. సో ఇది మనకి ఇంతవరకు ఎక్కువే యాక్చువల్లీ డెవాప్స్ ఇంజనీర్స్కి, ఎందుకంటే మానిటరింగ్ సపరేట్ టీమ్ ఉంటుంది. ఇది హై అవైలబిలిటీ స్కేలబిలిటీ ఎట్లా చేయొచ్చు దీనికి ప్రొమిథియస్కి గ్రాఫానాకి? ప్రొమిథియస్లో హై అవైలబిలిటీ అనేది ఉండదు జనరల్గా. దేని క్లస్టర్ అనేది లేదు, క్లస్టర్ అప్రోచ్ లేదు ప్రొమిథియస్లో. సో దేర్ ఇస్ నో మాస్టర్ అండ్ నోడ్ ఆర్కిటెక్చర్. సో ఇక్కడ ఉండేది ఒకటి, మీరు కావాలంటే 2 ప్రొమిథియస్ సర్వర్స్ని వేసుకోవచ్చు. ఓకే. 2 ప్రొమిథియస్ సర్వర్స్ని వేసుకొని ఆ 2 సర్వర్స్ ఎప్పుడు స్క్రేప్ చేస్తూ ఉంటాయి ఇన్ఫర్మేషన్ని, ఒక సర్వర్ పైన ఇంకొక సర్వర్ ఉంటుంది అన్నట్లు. సో దెర్ ఇస్ నో క్లస్టరింగ్ ఇన్ ప్రొమిథియస్. సో యూ కెన్ గో ఫర్ డబుల్ ప్రొమిథియస్ సర్వర్స్. సో డేటా అనేది రెండిట్లో ఉంటుంది. మనం ఇప్పుడు ఈ ప్రొమిథియస్ గ్రాఫానాకి ఆటో స్కేలింగ్ గ్రూప్స్ ద్వారా మేనేజ్ చేయొచ్చా? ఇప్పుడు ఏదైనా ఒక సర్వర్కి ఇష్యూ వచ్చినా ఇంకొక సర్వర్ ఆటోమేటిక్గా వచ్చేలాగా ఈ ఆటోమేషన్ అనేది ఎంతవరకైనా చేయొచ్చు. యూ నో ఆటో స్కేలింగ్ హౌ ఇట్ వర్క్స్, యూ కెన్ డూ ఇట్. సర్వర్స్కి ఆటోమేషన్ చేయం, దిస్ ఇస్ స్టేట్ఫుల్ అప్లికేషన్. స్టేట్ఫుల్ అప్లికేషన్స్కి ఆటోమేషన్ ఇస్ నాట్ రికమెండెడ్. ఓకే. యూ డూ ఇట్ ఫర్ అప్లికేషన్స్, దట్ ఈస్ గుడ్. ఓకే. సౌమిత్. ఇది మనం ఇక్కడ గ్రాఫానా ఇంకా ప్రొమిథియస్ ఇక్కడ 2 కాన్ఫిగర్ చేసామా? లైక్ కమ్యూనికేషన్ అవుతుంది కదా, అది ఎక్కడ చేసాం కాన్ఫిగరేషన్? డేటా సోర్స్ చేసేటప్పుడు చేసాం కదా. ఓకే, అంటే YAML ఫైల్లో చేసామా? డేటా సోర్స్ ఇక్కడ చేసాం. ఇక్కడ డేటా సోర్స్. ఓకే ఓకే ఓకే. ఇంకోటి వచ్చేసి ఇది ఇప్పుడు ఈ వెక్టర్ స్కేలర్ అంటే, ఇప్పుడు స్కేలర్ అంటే ఆ
పాయింట్లో జస్ట్ ఒక వాల్యూ ఇస్తుంది అంతే కదా, కరెంట్ వాల్యూ అంతే కదా, కరెంట్ వాల్యూ అనే సింగిల్ వాల్యూ అనేది ఇస్తుంది. స్కేలార్ గురించి పెద్ద పట్టించుకోవట్లేదు, అది ఇక్కడ ఎక్కడా లేదు ప్రొమిథియస్ లో, జస్ట్ వెక్టర్ ఉంది కాబట్టి స్కేలార్ చెప్పాల్సి వచ్చింది అంతే. ఓకే 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 షూర్ అంతే. ఇక్కడ మీ గ్రాఫ్స్ మీరు మీకు యూఐ అనేది ఇంట్రెస్ట్ ఉంటే, లైక్ ఇఫ్ యు ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఆన్ విజువలైజేషన్, యూ కెన్ ప్లే విత్ దిస్. ఇక్కడ అన్ని ఆప్షన్స్ చూసి యూ కెన్ ప్లే విత్ ఇట్. ఓకే, మనం ప్రతి ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేయలేము, ప్రాక్టికల్లీ యూ కెన్ గో ఫర్ ఇట్, బట్ ఓవరాల్ కాన్సెప్ట్ అనేది ఐ థింక్ యూ గాట్ దిస్. మనం ఇంకేంటంటే నెక్స్ట్ సెషన్ లో క్యూబర్నెటిస్ లోంచి ఎలా డేటాను తీసుకొస్తుంది గ్రాఫానా అండ్ ప్రొమిథియస్ అనేది చూద్దాం. ఓకే, సాయి. హలో శివ గారు. యా, హాయ్. యా, మాకు పైథాన్ క్లాసెస్ ఎవ్రీడే 7:30కి ఉంటాయండి ఈ రోజు నుంచి. ప్యారలల్ గా పవన్ గారు చెప్తారు కదా. అది ఇప్పుడు కాదు, ఈఎల్కే అయిపోయిన తర్వాత, ఈఎల్కే మానిటరింగ్ అయిపోయిన తర్వాత. ఓకే అండి. సో దిస్ ఇస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్, ప్రొమిథియస్ అండ్ గ్రాఫానా. ఈఎల్కే వచ్చేసి లాగ్స్ లో ఉండే ఎర్రర్స్ అవి మానిటర్ చేస్తాం. ఓకే, 74 yes batch, so you can also join again, but so whatever the syllabus, it is completed for 74 yes. Python కూడా అయిపోయింది. Start preparing resume and applying for the jobs. So job alerts చాలా పంపిస్తున్నాం in the WhatsApp chat also. అక్కడ అప్లై చేస్తుండండి. ప్రతి కంపెనీ యొక్క పాపులర్ కంపెనీస్ లైక్ క్యాప్జెమినీ కెరియర్స్, సిటిఎస్ కెరియర్స్, టీసీఎస్ కెరియర్స్, యాక్సెంచర్ కెరియర్స్, అలా పేజెస్ ఉంటాయి, వాటిలోకి వెళ్ళి మీరు డైరెక్ట్లీ యూ కెన్ సెర్చ్ ఇట్. మీకు ఏమైనా టాప్ ఎంఎన్సి కంపెనీస్ ఉంటే డైలీ ఒక 2 hours డెఫినెట్లీ స్పెండ్ చేయాలి ఇప్పుడుండే సిచ్యువేషన్లో. ఓకే, యూ హ్యావ్ టు యాక్టివ్లీ అప్లై ఫర్ జాబ్స్, డోంట్ ఎక్స్పెక్ట్ కాల్స్ డైరెక్ట్లీ ఫ్రమ్ హెచ్ఆర్స్. మీరు సెర్చ్ చేసి దెన్ యూ కెన్ అప్లై డైరెక్ట్లీ ఇన్ ద కంపెనీ వెబ్సైట్. అప్పుడు మీకు ఇంకా కొంచెం ప్రిఫరెన్స్ ఉంటుంది ఇఫ్ యు ఆర్ అప్లైయింగ్ డైరెక్ట్లీ ఇన్ ద కంపెనీ వెబ్సైట్. ఓకే, సో జస్ట్ చెక్ Bangalore, then you have DevOps and select DevOps architect, DevOps engineer 27 days ago, 1 month ago. ముందే డైలీ చూసుకుంటూ ఉంటే ఇవన్నీ మీరు అప్లై చేసి ఉండొచ్చు. చూడండి, 3 days బ్యాక్ DevOps engineer. సో ఏంటి వీళ్ళు అడిగినది? 5 years total experience, CI/CD, cloud, GitLab, AWS config, HashiCorp, Vault. సో మొత్తం ఉండేదంతా పెట్టినట్టున్నారు, బట్ నాట్ ఏ ప్రాబ్లం. సో మన ఒక క్లౌడ్ వచ్చిన వాళ్ళకి ఇంకో క్లౌడ్ పెద్ద మ్యాటర్ ఏం కాదు, వీళ్ళు AWS, Azure అన్నీ పెట్టారు ఇక్కడ. సో ఇట్ మీన్స్ ఇట్స్ అ జనరల్ పొజిషన్, లైక్ వాళ్ళు ఒక బెంచ్లోకి తీసుకుంటూ ఉండొచ్చు, అంటే ఒక డెవాప్స్ క్లౌడ్ నాలెడ్జ్ వచ్చిన వాళ్ళు. ఓకే, అప్లై చేయండి, జాబ్స్ అయితే చాలా ఉన్నాయి. అందరూ కమెంట్స్ పెడుతూ ఉంటారు ఓపెనింగ్స్ లేవని. ఓపెనింగ్స్ ఉన్నాయి, బట్ కోర్స్ చేసిన వాళ్ళందరికీ కాల్స్ రావు. ప్రాపర్గా ప్రాక్టీస్ చేసి ప్రాపర్గా రెజ్యూమ్ పెట్టి, రెజ్యూమ్లో మనం ఏం పెట్టామో తెలుసుకున్న వాళ్ళకే వస్తుంది. ఏదో కోర్స్ కంప్లీట్ చేసామా ఎక్కడో చెప్తుంటే అండ్ ఇంటర్నెట్లో ఒక రెజ్యూమ్ కాపీ కొట్టేసి నౌకరీలో పెట్టామా, కాల్స్ లేవు అంటే కాల్స్ మనకి చేస్తారు హెచ్ఆర్స్ అని ఫీల్ అవుతున్నట్టున్నారు చాలా మంది. హెచ్ఆర్సే మనకు కాల్ చేస్తారేమో, కాల్స్ రావట్లేదు కాబట్టి కాల్స్ లేవు అనుకుంటున్నాను. సో అది కరెక్ట్ కాదు. సో మనమే పొజిషన్స్ వెతుక్కొని మనమే అప్లై చేసి మనమే మెయిల్ చేస్తూ ఉండాలి. ఓకే, సో ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ హౌ టు డూ దట్. సో కాల్స్ లేవు అనడం కరెక్ట్ కాదు, ఇలాంటి సిచ్యువేషనే బెటర్. ఎందుకంటే ఎక్కువ మంచి నాలెడ్జ్ ఉండే వాళ్ళే ఆటోమేటిక్గా ఫిల్టర్ అవుతారు. ఓపెనింగ్స్ ఎక్కువ ఉన్నప్పుడు అండ్ జస్ట్ కోర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఏదో డిఫరెంట్ ఇల్లీగల్ వేస్లో వెళ్ళిపోయి మళ్ళీ కొంచెం ఓపెన్ పొజిషన్స్ రెసిషన్ లాంటిది వచ్చినప్పుడు మళ్ళీ జాబ్స్ పోయి, సో ఇదంతా క్రియేట్ అవ్వకుండా ఇప్పుడు ఒక సాచురేషన్ స్టేజ్కి వచ్చింది. సో ఎవరికైతే స్కిల్స్ ఉన్నాయో, ఎవరికైతే ప్రాపర్ ప్రాక్టీస్ అండ్ నాలెడ్జ్ ఉందో, సో వాళ్ళే సెలెక్ట్ అవుతున్నారు. సో దిస్ ఈస్ గుడ్. ఓకే, యూ కెన్ స్టార్ట్ అప్లైయింగ్ యాక్టివ్లీ.
ఆల్రెడీ కొంతమంది సెలెక్ట్ అయ్యారు. రాహుల్ in 74S batch, you can connect with him. Okay, in Slack. He attended 2-3 interviews. ఆల్మోస్ట్ అన్ని క్లియర్ చేశాడు. కొన్ని హోల్డ్ లో బట్టే కొన్ని ఆఫర్స్ వచ్చాయి. షేక్ అహ్మద్. న్యూ రిలీక్ కూడా చెప్తారండి. హలో హలో ఎస్, న్యూ రిలీక్ కూడా చెప్తారా? న్యూ రిలీక్ అనేది ట్రై చేస్తాను. లెట్ us see. ఓకే. Someone moku249@gmail.com. శివ గారు, మనం ఈ డాష్ బోర్డ్స్లో అన్ని ఐపీఎల్కి సంబంధించింది ఒకే ఫ్రేమ్లో వచ్చినాయి కదా, అంటే డిఫరెంట్ ఇప్పుడు మనకి ఒక ఇన్స్టెన్స్ కావాల్సిందే అట్లా డిఫరెంట్ ఫ్రేమ్స్ ఏమైనా తీసుకోవచ్చా? ఇది వచ్చింది కదా. అంటే ఇప్పుడు ఫస్ట్ ఐపీకి సంబంధించిన ఒక మెట్రిక్ నాకు ఒక ఫ్రేమ్లోనే కావాలి, రిమైనింగ్ టూ ఇంకొక ఫ్రేమ్ అట్లా. అంటే ఇప్పుడు మనం ఒక గ్రూప్ లాగా వస్తున్నాయి కదా ఒకే ఫ్రేమ్, సిపి యూటిలైజేషన్ అనగానే మొత్తం ఒకే ఫ్రేమ్ మీరు లేక అప్పుడు డిఫరెంట్ డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే ఇప్పుడు మీరు కంట్రోల్ పట్టుకుంటే మీకు ఎన్ని కావాలంటే అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్షన్ ఓకే, బట్ ఐ జస్ట్ వాంట్ అంటే నాకు ఒక ఫ్రేమ్లోనే ఒక మెట్రిక్ మాత్రమే కావాలి, ఒక ఇన్స్టెంట్ సంబంధించి అట్లా. దెన్ యూ హ్యావ్ టు క్రియేట్ డిఫరెంట్ డాష్ బోర్డ్స్ అండ్ సెలెక్ట్ దట్ పర్టికులర్ ఇన్స్టెన్స్. ఓకే. ఇప్పుడు అప్ అనేది ఉంది, నాకు ఓన్లీ ఒక్క ఇన్స్టెన్స్కే కావాలి అన్నప్పుడు దెన్ యూ గో ఫర్ దిస్ ఇన్స్టెన్స్ ID ఈక్వల్ టు. ఇప్పుడు ఈ క్వైరీని మీరు గ్రాఫానాలో కాన్ఫిగర్ చేస్తే యూ గెట్ ఓన్లీ ఫర్ దట్ ఇన్స్టెన్స్. ఓకే ఓకే ఓకే. జయకృష్ణ దాసరి. ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే ఇన్స్టెన్స్ ఐడి అని ఇస్తున్నానో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు అదే జరుగుతుంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ దెన్ యూ కెన్ క్రియేట్ సపరేట్ డాష్ బోర్డ్. జయకృష్ణ దాసరి. హాయ్ అన్న. Yeah. ఈ స్టాటిక్ ప్రొవిజన్ అండ్ డైనమిక్ ప్రొవిజన్ చెప్పేటప్పుడు మీరు ఒక రెడ్మీ ఫైల్ యూజ్ చేసి చెప్పారు కదా. అది ప్రీవియస్ బ్యాచ్లోది. ఐ విల్ అప్లోడ్ ఇఫ్ పాసిబుల్. అక్కడ యూఆర్ఎల్ ఉంటుంది కదా మీకు పైన, మీకు అర్జెంట్ అయినప్పుడు ఆ యూఆర్ఎల్ ఉంది కదా, ఆ యూఆర్ఎల్ చూడొచ్చు. ఇట్ ఈస్ ఓపెన్. 74S గిట్ హబ్ వచ్చేసి నాకు అది కనపడతాను లేదన్న. ఐ మీన్ ఇట్ ఈస్ ప్రైవేట్ అనుకుంటా, అది నాట్ పబ్లిక్. No, it's public. You can just see this. Okay, I'll upload anything. ఓకే ఓకే అన్న, చూస్తా. శివ గారు, ఇంకోటి అండి, అంటే మీరు వెబ్సైట్ అప్డేట్ చేసినట్టున్నారు, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పోయాయండి. So we started new website. సో నేను అది మనకి డాక్యుమెంట్లో పెడతాను. సో ఇట్స్ గూగుల్ డాక్యుమెంట్. ఐల్ పేస్ట్ దేర్. సో ఇక్కడ ఇంకా పెట్టడానికి ప్లాన్ చేయాలి. సో ఆ లోపు నేను డాక్యుమెంట్ మన గిటబ్ పేజ్ ఉంది కదా, ఆ పేజ్లో పెడతాను. అండ్ డైలీ మీరు యూస్ చేసే డాక్యుమెంట్లో కూడా పెడతాను. ఓకే 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 సరే. సో మీరందరూ ఇక త్వరగా అప్లై చేస్తే లెట్ us see how it goes. క్లియర్ చేసిన వాళ్ళతో ఎక్కువ పాడ్కాస్ట్ చేయొచ్చు. దెన్ యూ కెన్ అండర్స్టాండ్ హౌ ఇస్ ఇట్ గోయింగ్ ఆన్. All the best. Start applying soon. Just I'll say one poll now. Let us see how many are applying. So out of 72. Just 1 minute.
So 71 members are here. How many are actively applying for interviews? Okay. So out of 48 members, 14% are actively applying. Okay. Yeah. Just I wish you all the best. And I mean, any one person wants to share your experience, please raise your hand. Very recent experience. Please raise your hand. Anyone attended in last 1 week? Anybody wants to share? Okay, no problem if you are not willing to share. Let's end the session. Have a nice day. See you tomorrow. Bye.